హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, బాగుంటారు. మీకేమబ్బా బాగానే ఉంటారు. రోజు ఒరిజినల్ వేటకి వెళ్తుంటారు. చాలా చక్కగా హ్యాపీగా ఉంటారు. ఓకే, పరిటాల్లో దొరికింది రాయ. పరిటాల్లో 20 నిమిషాలు, తక్కువ లేదు వీడియో, 20 నిమిషాలు ఉంది. అయితే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏం రాళ్ళు దొరికినాయో. అయితే పరిటాల్లో మాత్రము మొన్న పోయిన వారంలో మాత్రం 2 డైమండ్స్ దొరికాయంట. వీడియో అయితే సరిగ్గా ఆ అక్క నాకు తీసి పంపించింది, కానీ నేనే భయపడినది పెట్టాలంటే. ఫుల్ వీడియో 8 నిమిషాలు వీడియో తీసి పెట్టింది పాపం. కానీ వీళ్ళు కాపీ రైట్ చేస్తారేమో మళ్ళీ అని వాళ్ళందరూ ఉండరు. రాళ్ళు చెక్ చేసేవాళ్ళు, డైమండ్ ఎవరికి దొరికింది, ఏం కథ మొత్తం వీడియో ఉంది నా కాడ. కానీ నేనే భయపడ్డా. హలో ఫ్రెండ్స్, మొదటగా మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ వంతు మీరు సపోర్ట్ చేయండి, నా వంతు నేను సపోర్ట్ చేస్తా. ఎప్పుడు నేను మిమ్మల్ని మర్చిపోను, మీరు నన్ను మర్చిపోయినా. ఎందుకు చెప్పండి? నేను వీడియోలు పెడతా ఉంటా. ఎందుకంటే మన వాళ్ళ కోసం, మన సబ్స్క్రైబర్ల కోసం చెప్తే కదా వాళ్ళకి అర్థమయ్యేది, తెలిసేది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎలా దొరికినాయి, ఎలాంటి రాళ్ళు దొరికినాయి, ఎలాంటి వీడియోలో ఎలా ఉందో అన్నీ పెట్టుండ. 20 నిమిషాలు పెట్టుండ. రాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఒరిజినల్ వేట. చాలామంది జనాలు వెళ్తున్నారు పరిటాలకి. చిన్నగా వెళ్ళటం లేదు జనాలు, ఫుల్గా వెళ్తారు. ఇది తేనె మంచు రాయి చూడు ఎంత బాగుందో. తేనె రంగు రాయి, చాలా చక్కని రాయి దొరికింది, తేనె రంగు రాయి. ఇలాగా అయితే రాయి కూడా కొంచెం ట్రాన్స్పరెన్స్గా ఉంది. ఇది కొంచెం బాగానే ఉంది, కలర్గా ఉంది రాయి. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. నిజంగా డైమండ్ అనేది అది ఎప్పుడు దొరికిందో కానీ, అది ఏ టైంలో దొరికిందో కానీ జనాలకి, రైతులకు కానీ, ఎవరికైనా కానీ హ్యాట్స్ ఆఫ్ అబ్బా. నిజంగా నువ్వు ఏదన్నా పెట్టబ్బా, నువ్వు ఏ ఛానల్ అన్నా పెట్టు, రాదు. డైమండ్ అని కానీ పెట్టు అనుకో, ఆటోమేటిక్గా పరిగెత్తుతూనే ఉంటుంది, ఛానల్ వస్తూనే ఉంటుంది ముందుకి. నువ్వు ఏదన్నా వస్తుందో రాదు నాకైతే తెలియదు. నిజంగా డైమండ్ ఛానల్ అంటే మాత్రము సబ్స్క్రైబర్స్ వస్తారు. కానీ ఇది ఎంత నిజం, ఎంత ఒట్టిది, ఇది ఎంత మాత్రం నిజం, రియల్గా చెప్తున్నాను. వాస్తవంగా అయితే నా ఛానల్ మీరు చూడకపోని అది సెకండరీ. వాస్తవంగా అయితే నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నా, ఇది మైండ్ గేమ్ అనమాట. డైమండ్ అనేది మైండ్ గేమ్. ఈ మైండ్ గేమ్లో ఏంటంటే చిన్నోళ్ళ కాడ నుంచి పెద్దోళ్ళ దాకా పడిపోతారు. డైమండ్ అని అంటే ఖచ్చితంగా చూస్తారు, ప్రతి ఒక్కరు చూస్తారు. కానీ ఇటీవల ఆ ఇంట్రెస్ట్ కూడా చూపించలేదులే జనాలు, చూడట్లా. ఎందుకంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్తారు పొలాలలోకి. ఇదంతా శ్రమ ఎందుకు, వీళ్ళు చెప్పేది వినేది ఎందుకు? ఆ ఊరు దోవ పట్టుకొని ఆ ఊరికి వెళ్తే లక్షణంగా అక్కడ పోయి చూసుకొని వస్తే సరిపోద్దని. ఎందుకంటే ఛార్జీలు లేవు కదా, ఫ్రీ బస్సులు కదా. ఇది గేమ్, మైండ్ గేమ్ అనమాట. డైమండ్ ఎప్పట్లోనూ దొరికినాయి, ఓకే రైట్. కానీ అది నిజంగానే దొరికింది. ఇప్పుడు కూడా దొరకతాయి, యాన్నో ఒకటి. అంతేగాని పదే చెప్తున్నాను నేను, మళ్ళీ మెచ్యూర్గా ఆలోచించండి. నేను ఏం చెప్తున్నానో ప్రయత్నించండి అంతే. మీకు ఏ డౌట్ ఉన్నా నా నెంబర్ ఉంది, 8522909190. కాల్ చేయండి. మీకు ఎగ్జాక్ట్లీ నేను ఫోన్ ఎత్తకుండా ఉన్నాను. లేదు నువ్వేం చెప్తుండవో దానికి సమాధానం చెప్పన్నా చెప్తా. నువ్వు ఎందుకు చెప్తున్నావు ఎలా దానికి కూడా సమాధానం చెప్తా. ఎందుకనంటే విషయం ఏంటంటే అది ఏ నక్షత్రాన్ని దొరికిందో, ఎప్పుడు దొరికిందో తెలియదు. కానీ ఆ డైమండ్ అనేది దాన్నే పట్టుకొని ఊగులాడుతామంట, ఇంకా డైమండ్లు అని. అట్లా మనము చేయటం అనేది కరెక్ట్ కాదు. నేను అందుకే చెప్తుంటా మన వీడియోస్లో, ఏ అడవులకి వెళ్ళొద్దు, ఎక్కడ పరిగెత్తద్దు. దానికి ఒక టైం ఉంటుంది, దేవుడు మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే చూడండి, ఖచ్చితంగా ఒక అవకాశం దేవుడు మనకి ఇస్తాడు. చాలా పోగొట్టుకొని ఉంటాం మనం లైఫ్లో. ఇచ్చిన అవకాశాలన్నీ పోగొట్టుకొని ఉంటాం వినియోగించుకోలేక. చాలా మనకు తెలియకుండానే మనకు అవకాశాలు వచ్చి ఉంటాయి. తెలియకుండానే మనలోకి కొన్ని తెలివితో మనం చేసుకునే పనులను బట్టి లేకుండా ఉంటే మనకు తెలియకుండానే దేవుడు ఇచ్చే ఇది ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు కూడా మనం వాటిని వదిలిపెట్టుకొని ఉంటాం. తెలియక, నాలెడ్జ్ లేక, ఆలోచించలేక మనం దీన్ని పోగొట్టుకుంటే మళ్ళీ మనకి వసద్దా రాదా అని అదే రాదనమాట మనకి. మనం ఎంతసేపటికి ఏమనిపిస్తుంది అంటే, సరేలే మనం ముందు రేపు ఎవడు చస్తాడో, రేపు ఎవడు బతుకుతాడో అని ఆలోచిస్తూ ఉంటాం. అర్థం కదా? రేపు బతికేదేవుడో సచ్చేదేవుడో తెలియదు.
రేపు ఆలోచన రేపు అనే తాడులోనే ఉంటాం మనం. ఏమంటావా? మనం ఉండేది అసలుకి అలా ఉంటాం అనమాట. ఏదన్నా చెప్పారు అనుకో ఎవరన్నా, మనం వినే స్థితిలో ఉండం అనమాట. ఎందుకనంటే దేవుడు ఎట్ట పెడితే అట్లే అంటాం, అన్నీ అంటాం దేవుడు ఎట్ట పెడితే అట్టని. కానీ ఈ డైమండ్ల కాడికి వస్తే దేవుడు ఎట్ట పెడితే అట్టని అనుకోరు. వెళ్తానే ఉంటారు ఎతికేదానికి, పోతానే ఉంటారు, దొరకద్ది 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 అని. ఆశకి దరిద్రానికి లింక్ ఉంటుందంట. ఏముంటుంది? ఆశకి దరిద్రానికి లింక్ ఉంటుందంట. మనం ఆశపడిన దానికి ఏదానికైనా సరే దరిద్రం తగలద్దంట. వాటి రెండుకి లింకులు ఉంటాయంట. అట్లా దేన్ని మనం ఆశించకూడదు. వాస్తవంగా అయితే మనం వీలైతే మన చేతనైంది ఏదైనా చేయాలా, దేవుడి మీద వదిలేయాలి. నిజంగానే దేవుడు లేకుంటే సృష్టి లేదు, ఈ భూమి లేదు. దేవుడు లేకుంటే మనము లేము ఖచ్చితంగా. మనం ఏం చేయాలో, ఏ టైంలో ఏం తినాలనేది ఆయన అక్కడ మనకి, మన పుట్టుదలలోనే మనకి అదేదో అంటారు కదా, అట్లా చేయకుండా ఉండకపోతే మనకి ఎలా జీవనాధారం, మనం ఎలా జీవిస్తున్నాం చెప్పు? సరే, మనమంటే నోరు ఉంది, కాళ్ళు ఉండి, చేతులు ఉండి, పనిబాటు చేసుకొని జీవిస్తున్నాం. ఈ పక్షులు, పిట్టలు, ఈ జంతువులు ఈ ఎలా జీవిస్తున్నాయి దేవుడు లేకపోతే? చెప్పండి. ఇటు ఆహారం ఎలా సృష్టించాడు చెప్పండి? ఆలోచన చేయండి. ఎందుకనంటే ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కటి దేవుడి మీద ఆధారపడాలా. దేవుడి మీద ఆధారపడినమని చెప్పనేసి ఇంకా ప్రతి ఒక్కటి ఆశపడకూడదు. దేవుడు ఉన్నాడు కదని ట్రై చేయాలా, ప్రయత్నించాలా. సమయము, సందర్భము దాన్ని బట్టి ఫాలో అవ్వాలన్నమాట. నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, ఉండే డైమండ్స్ ఎప్పుడో ఒకటి దొరుకుతూ ఉంటాయి, యాడ్నో ఒకటి, అది కూడా చిన్న చిన్నవి. ఇప్పుడంతా ఫేమస్ అయిపోయింది. బయట నుంచి రాళ్ళు తెచ్చేది, ఇక్కడ పెట్టేది, ఆడ దొరికిందని చెప్పేది అమ్ముకోవడానికి. అర్థమవుతుందా? బాగా గమనించండి. అదనమాట. ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికి లేను. నేను ఏ రోజు ఎక్కున్నా, నేను బతుకు తిరిగిపోయి ఉండా. ఏ డైమండ్స్ కానీ నాకు కానీ దొరుకుతుంటే నేను ఎందుకు ఈ బతుకు తిరిగి ఎంత దూరం వస్తాను చెప్పండి? రాను కదా. వస్తానా? కానీ ప్రతి ఒక్కటి మీరు గమనించగలిగితే ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ అనమాట పికప్ చేసుకుంటారు. ఏదేమైనా మనం ఒకటి చేయాలా, క్రియేట్ చేయాలా, మనం ఒకదాన్ని చేయాలని. అంటే ప్రపంచం కదా, కోట్ల మంది జనాలు ఉండరు కదా, ఏదో ఒక ఐడియా, ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడు ఆ యూట్యూబ్ ప్లాట్ఫామ్ లేకపోతే మనం చేస్తామా? ఈ ఆండ్రాయిడ్ ఫోన్ లేకుండా మనం తెలుసుకుంటామా ఏమైనా? ఇంతకుముందు నా చిన్నతనంలో, ఇప్పుడు నాకు 39 అలా ఉంటుంది వయసు, నా చిన్నతనంలో వచ్చేసి లెటర్ రాసేవాళ్ళు, జాబులు చాలా చిన్నప్పుడు. అప్పుడు ఉండేటి లెటర్లు, ఉండేటి జాబులు. ఆ జాబులు ఉన్నప్పుడు అవి వేస్తే దూరం బట్టి ఉంటుంది అనమాట. 3 రోజులకి, 4 రోజులకి, వారానికి. మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జాబ్ చదువుకొని మళ్ళీ మనకు రాస్తే వాళ్ళు బాగుండరా లేదని తెలిసేది మనకి. అవునా కదా? మీ అందరికీ తెలుసు. ఇవన్నీ నేను చెప్పలేదు సోది, కాకపోతే అవగాహన కలిగించడానికి చెప్తున్నా. కొంతమంది ఉంటారు కదా మరీ దారుణంగా, నేను పట్టిందే పక్క అన్నట్టు, నేను చేసిందే యుద్ధం అన్నట్టు, నేను చెప్పిందే మాట అన్నట్టు ఉంటారు కదా. అందుకు చెప్తున్నా. అంటే ఇది ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ వచ్చేసిందనమాట జనాలకి. ఏది చేసినా యూవర్స్. జనాలు ఫ్రీగా ఉండరు అబ్బా, ఖాళీగా ఉండరు. ప్రతి వాడు 20,000 30,000 పెట్టి సెల్లు కొంటుండ్రు. టైంపాస్ అవ్వాలి. ఎలా అవద్ది? సెల్లు నొక్కుతూ ఉంటారు, పోతూ ఉంటుంది. దీంట్లో ఏదన్నా నీకు చూడాలనిపించినప్పుడు చూస్తావు, చూడకుండా వదిలిపెట్టవు. నేను కూడా కొన్ని నాకు ఇష్టమైన ఛానళ్ళు ఉంటాయి. నేను ఛానల్ పెట్టినా ఓకే, నాకు ఇష్టమైన ఛానల్లో నేను వెళ్ళి చూస్తూ ఉంటా. అర్థమైందా? అది నేను చెప్పేది. అది ఆలోచన అనమాట. విధమైన ఆలోచన అది. ఎందుకనంటే ఆ మనస్తత్వాలను బట్టి, మనసును బట్టి ఉంటుంది. ఇట్లా ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు ఏంది, ప్రతి ఒక్క ట్రై చేస్తాడు. కానీ దాంట్లో విజయం సాధించేది కొంతమంది మాత్రమే. కొంతమంది దాన్ని తట్టుకోలేరు, నిలబడలేరు. దాన్ని తీయాలా, చెయ్యాలా, కష్టపడాలా, ఆ ఫలితాన్ని మనం స్వాధీనం చేసుకోవాలని ఆలోచించరు. ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, మనది ఏదో కొంచెం ఒక 1000 మంది చూస్తున్నారు సపోజ్. ఈ 1000 మందిలో ఎవడో ఒకడు ఉంటాడు తలరాసినవాడు, ఏదో ఒకటి అంటాడు, కామెంట్ పెడతాడు, అది ఇది. ఎందుకు? వాడు పైలోకి రాలేకపోయినప్పుడు యువతలో అనేదానికి. అది మనకు తెలిసిందే కదా. ఇప్పుడు మన ఊరిలో మనము బాగా 3 పూటలు తింటా, అఫీషియల్గా మంచిగా బట్ట కట్టుకొని నీట్గా, డిగ్నిటీగా, క్లాస్గా, మాస్గా అంటే ఏమంటాడు నేను? అబ్బో ఈయన ఏదో కథయ్యా, భలే ఎచ్చులు పడుతుండో, ఈమె ఏందో ఈ సందు భలే సోకులు చేస్తుంది, మామూలుగా అంటారు కదా. వాళ్ళ కుళ్ళు అది.
ఇప్పుడు వాళ్ళు నువ్వేం అనవు, కానీ నీ సొమ్ము నువ్వు తింటుండవు, నీ ఇంట్లో నువ్వు ఉంటుండవు, నీ కొట్టు నువ్వు కట్టుకుంటుండవు. కానీ వాళ్ళకి ఆ కుళ్ళు అనమాట. అబ్బో ఏందో పట్టిందయ్యా, ఏందో చేశాడయ్యా, ఎవరినో బట్టి రకరకాలుగా అంటుంటారు అనమాట. ఆ మాటలన్నీ ఎవరికి చెప్పాలి? ఏమైనా లెక్క దేవుడికి చెప్పాలి మనం ఒకరిని అన్నప్పుడు. అట్టా యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి వదిలినప్పుడు, ఇప్పుడు వాట్సాప్ వదిలాడు, అందరం వాట్సాప్లో మాట్లాడుకుంటున్నాం. టిక్ టాక్ వదిలాడు, టిక్ టాక్ బ్యాండ్ అయిపోయింది. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏం చేయరు కదా, బాగా అబ్జర్వ్ చేయండి. అది ఎన్ని తీసేస్తే ఎవరు ఏం చేయరు, కానీ ఉండే కాబట్టి టైంపాస్ కావాలి జనాలకి. అర్థమైందా? మనుషులకి ఏంటంటే టైంపాస్ కావాలా, దానికోసం ఈ సెల్లులు ఎన్నే వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం బాధపడద్దు, ఆలోచించొద్దు. కానీ జనాలు చూడండి, తుప్పుగా వచ్చారు ఈ పరిటాల్లో. జనాలు భయంకరంగా ఎతుకుతా ఉన్నారు. ఆ పరిటాల్లో 2 డైమండ్లు దొరికాయంట. ఆ డైమండ్లు దొరికిన రోజు ఒక అబ్బాయి ఎవరో సెల్లు ఏదో ఆ నేలలో దిగితే అమ్మాయిల్ని ఆడవాళ్ళని ఏదో తిట్టారంట, లంజల్లారా ఏదో అన్నారంట. అని అనేటప్పటికి అతను కొట్టారంట. మరి ఎవరో కొడితే పోలీసు వాళ్ళు వచ్చారంట పరిటాలకి. మేము వచ్చేసినామన్నా, ఆ రోజు మాత్రం 2 డైమండ్లు దొరికాయి, 2 రాళ్ళు దొరికాయి, 2 రాళ్ళు డైమండ్లు అని చెప్పారు అని అన్నది అక్క. నేను ఆ వీడియో పెడదామని చెప్పి చాలా చేసి మళ్ళీ భయపడ్డా. ఎందుకులే వాళ్ళ మొఖాలు మనం ఎందుకు చూపెట్టాలా? ఇప్పుడు అంటే ఎవరు మొఖాలు ఆడ అర్థం కాదు, ఎవరైంది అర్థం కాదు. ఎవరో జనాలు ఎత్తుక్కుంటారు, దూరం నుంచి చూశాడు. అందుకని చాలా వీడియోలలో నేను మనుషులు పెట్టలేను. ఎందుకనంటే వాళ్ళు కొంతమంది యూట్యూబ్లో అవుపడాలని కొంతమంది ఉంటారు, యూట్యూబ్లో అవుపడకూడదని కొంతమంది ఉంటారు. కొంతమంది పొలాలు పడిగా తేరుకుంటుంటారు, మా వాళ్ళు చూస్తే నన్ను ఎగతాలు చేస్తారని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఇంట్లో ఫ్యామిలీకి తెలియకుండా వజ్రాల వేటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమంది భర్తకు చెప్పకుండా భార్య వచ్చి ఉంటుంది, భార్యకి చెప్పకుండా భర్త వచ్చి ఉంటాడు, భర్త భార్యకి చెప్పకుండా పిల్లలు వచ్చి ఉంటారు, తల్లిదండ్రులకు చెప్పకుండా పిల్లలకు చెప్పకుండా తల్లిదండ్రులు రావచ్చు, అట్లా స్నేహితులతో కూడా రావచ్చు. అలాంటి విషయాలలో మనం పబ్లిక్ చేస్తే తప్పు కదా, అది చాలా తప్పు అది. అందుకని యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి ఇది 20 నిమిషాలు కదా వీడియో, అందుకని ఫోన్లు వస్తూ ఉన్నాయి మందలుగా, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అవన్నీ మీరు చూస్తున్నట్టుగా పోతా ఉండండి. దాని గురించి మనం ఏం పట్టించుకోబడలే, చూడాలనేం రూల్ లేదు. కాకపోతే ఏంటంటే వీడియో మీద ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ వంతు మీరు సపోర్ట్ చేస్తానండి. ఇది కాకపోయినా నేను మారుస్తా, ఏదో మారుస్తా ఖచ్చితంగా. మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తా, ఏదైనా కానీ మీకు ఖచ్చితంగా నవ్వుకునేటట్లు. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు, జనాలు పొలాలకు పడిగిత. ఖచ్చితంగా మిమ్మల్ని నవ్విస్తా, ఏదో ఒక రోజు నవ్వించకుండా పోను. ఇదే పెట్టుకొని మనమేమి ఊగులాడము ఛానల్ని. ఓకే, అది ఫ్రెండ్స్, ఇంకేం లేదు. లాస్ట్ వరకు చూడండి, వీడియో మొత్తం చూడండి. చాలా విధిగా ఉంటుంది అన్నమాట మన జీవితాలు ముందు మనం మార్చుకోవాలంటే మన హృదయాలు మార్చుకోవాలా. మన హృదయాలు మారాలంటే మనం మారాలా. మనం మారాలంటే మనం ఒక స్టాండ్ మీద నిలబడాలా. ఇది నాది, దీని మీద నేను ఉండాలన్నప్పుడే, మనం ఒక దాని గురించి ఆలోచించినప్పుడే మనము ఒక దాంట్లో నుంచి రిలీజ్ అవుతాం. మనం ఒక పనిని గురించి ఆలోచించినప్పుడు దాంట్లో నుంచి మనం రిలీజ్ అవుతాం అన్నమాట. ఇంకొక దాంట్లో నుంచి అవ్వ కావాలా బో కావాలంటే రాలేం బయటికి. ఏదైనా ఒకటే కావాలా, అవ్వైనా కావాలా బోవైనా కావాలా. అర్థమవుతుందా? అదనమాట. దాన్ని బట్టి మీరు పరిగెత్తొద్దు, రాళ్ళు అని తిరగవద్దు. మామూలుగా నార్మల్ అది చూస్తూ ఉంటారు. నువ్వు అదేం అంటారంటే దాని టైం వచ్చిందంటే తిరగద్దు వీడియో. మనం చూడకపోని ఆటోమేటిక్గా టచ్ చేస్తావు. టచ్ చేసి చూడండి, నీ పానం ఒప్పుకోదు. అట్లా అనమాట. ఏం లేకుండా ఒట్టి ఊరికినే వీడియో తీసి పెట్టుకోవాలి, లచ్చిల్లో తిరుగుతుంటాయి అనమాట. ఏముండదు తెలుసా. అది ఆ 2 రాళ్ళు అయితే పరిటాల్లో దొరికినాయి అంటే నాకైతే తెలియదు. చెప్పింది అక్క, అది పనిగా ఫోన్ చేసి వాయిస్ రికార్డు పెట్టి మరి ఇట్లా సార్ ఇట్లా జరిగింది సార్ ఇట్లా జరిగిందని. అట్లా జాగ్రత్త. మీరు వీడియోలు తీసేవాళ్ళు కూడా మనసుల కాటు తీయొద్దు. ఒక వ్యక్తను వీడియో తీస్తుంటే కొట్టాడంట చంపకు బట్టి, తీబాకమని. అట్లా కూడా మీరు కూడా వీడియోలు తీయొద్దు. మనుషుల దగ్గరికి వెళ్ళి వీడియోలు తీయొద్దు. మనోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని అడిగి మాట్లాడి వీడియో చేసి పెట్టాలనుకుంటే పెట్టండి. దయచేసి మాత్రము ఆలోచన చేయండి. దేనికైనా సరే ఆలోచించి ఏ దాంట్లో అయినా దిగండి. ఓకే, అది విషయం. నేను చెప్పేది అంతవరకు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదన్నా
దీంట్లో డౌట్లు ఏమైనా ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి, ఇబ్బంది లేదు. మీకు ఏ డౌట్ ఉన్నా నేను క్లియర్గా చెప్తా. ఎక్కడ రాళ్ళు దొరుకుతుండే, ఎలా దొరుకుతుండే, మీకు ఏదన్నా వాటి మీద అవగాహన ఉన్నా నేను చెప్తా. కొన్ని బయట నుంచి ఆ చింత టిక్కలు తెచ్చుకొని అమ్ముకుంటుండ్రు వ్యాపారం మాదిరిగా. అలా వంటి ఏమన్నా మీకు ఏదన్నా అవసరం కావైతే, లేకుంటే మీకు ఎవరికన్నా కావాలన్నా నాకు కాల్ చేయండి, నేను చెప్తా. ఓకేనా? ఏదైనా చేయొచ్చు, అన్యాయం కాకుండా న్యాయంగా ఏదైనా చేసుకోవచ్చు మనం ఒక పని అనేది. ఓకే, ఆ పనిని బట్టి మనం నిర్ణయించుకోవాలన్నమాట. ఒకరిని మోసం చేయకుండా, ఒకరిని అన్యాయం చేయకుండా, అక్రమం చేయకుండా, దాన్ని బట్టి మనం ముందుకు ఫాలో అవుతూ పోవాలన్నమాట ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, పేరున మన 36,000 మంది 100 సబ్స్క్రైబర్లు మన కుటుంబాలందరికి కూడా నేను ఏం చెప్తున్నానంటే, దయచేసి ఆలోచించండి. పరిగెత్తొద్దు, అడవులు పరిగెత్త, చెట్ల పరిగెత్త. ఏ ఊరుంటే ఆ ఊరికి, ఎక్కడంటే అక్కడికి వీడియోలు చూసి మేము వెళ్తున్నామని చెప్పొద్దు. వీడియో చూసే ముందు ఒక అవగాహన మీకు రావాలా. ఇది యూట్యూబ్ ప్లాట్ఫారము. ఈ ప్లాట్ఫారం మీద ఎన్నెన్నో వస్తుంటే ఇవన్నీ మనము పట్టించుకొని ఆడికంటే ఆడే పరిగెత్తకూడదు. అర్థమవుతుందా? చూడటమే, చూసి వదిలేయాలి, అంతేగాని దాని మైండ్లో ఫిక్స్ చేసుకోకూడదు. అదేనమాట. ఇప్పుడు నేను ఫిక్స్ అయిపోతే నేను ఇండియాలోనే ఉండాలా. ఈ డైమండ్లు పెట్టుకుంటా, వీడియోలు తీసుకుంటా. నేను పని చూసుకుంటున్నా, నా పని నేను చేసుకుంటూ ఇది చేస్తూ చూస్తా. దీని మీద అవగాహన లేదు, జనాలు ఇబ్బంది పెడుతున్నాము మనము దీనివల్ల అని అనుకుంటే, మన ఛానల్లో ఇబ్బంది పడుతున్నట్టు తీసేస్తా, ఉంచను, వీడియోలు తీసేస్తా. ఇంకొకటి ఇస్తా నేను, ఇంకొకటి చేస్తా, ఇంకొకటి ప్రయత్నిస్తా. అలాగనమాట. ఇబ్బంది ఏమి లేదు. దీని మీద నాకు మనీ కూడా రావు. ఏమన్నా డబ్బులన్నీ వస్తుంటే, ఓ అమ్మ నా బతుకు తిరిగి ఇదే కదా, నేను బ్రతకాలి కదా అనే ఆలోచన ఉంటుంది. దీని మీద నేనైతే బ్రతకను, నాకైతే ఆలోచన లేదు. కాకపోతే ఏదో చేస్తూ ఉండడం, సబ్స్క్రైబర్స్ వస్తూ ఉండరు. సరే, ఇది కాకపోతే ఇంకొకటైనా మారద్దాము, ఫ్యూచర్లో రన్ చేస్తాం ఛానల్ని. గూగుల్లో జాబ్ సంపాదించడం అంటే చిన్న పని. ప్రపంచంలో గూగుల్ అనమాట ఇది. ప్రపంచంలో మనకు ఒక జాబ్ వచ్చినట్టు ఈ యూట్యూబ్ ఛానల్లో మనం డబ్బులు సంపాదిస్తే. అర్థమవుతుందా? అది ప్రపంచంలోనే మనం జాబ్ సంపాదించినట్టు నాకు తెలిసిన అవగాహన బట్టి నేను చెప్తున్నా. ఓకేనా? అంతకుమించి ఇంకేం లేదు. మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా గూగుల్లో మనం జాబ్ చేస్తున్నామంటే రికార్డు, చాలా వరకు రికార్డు. అది అందరికి రాదు, ఆ అదృష్టం అందరూ రాదు. 100 మందిలో ఒకరికి మాత్రం వస్తుంది, లేదా 100 మందిలో ఇద్దరికి, ఒక 10 మందికి ఏమన్నా రావచ్చేమో చెప్పలేం. 100 మందిలో యూట్యూబర్లు చాలా మంది ఉన్నారు నిజంగానే. 100 మందిలో 10 మంది ఉండొచ్చు, చెప్పలేం నాకు తెలిసి. కానీ సక్సెస్ కావాలంటే మాత్రం 100 మందిలో ఒక్కడే సక్సెస్. 100 మందిలో ఒకడో, 1000 మందిలో ఒకడో ఉంటాడు సక్సెస్ అవ్వడానికి. అట్లా మనం ఇది 3వ సంవత్సరం. కానీ ఇప్పటికి 3 సంవత్సరాలకి 3 10 30,000, 10,000 సంవత్సరానికి అంతే. 3 సంవత్సరాల వాళ్ళు ఇప్పుడు 3 సంవత్సరాలు పెట్టిన వాళ్ళు మిలియన్లు దాటి ఉండరు సబ్స్క్రైబర్స్. లక్షల జీతాలు వస్తున్నాయి వాళ్ళకి, గూగుల్లో సంపాదించుకుంటారు. మనకి ఈడి తంతే ఏడ్చేసి నిద్రపోతాం మనం. ఎట్లా 800, 700, 1000 అంతే. ఓయబంటే గట్టిగా 15, 2000 లోపల వస్తాయి నెలకి. మనం బాగా వీడియోలు పెడితే అది ఎవరు చూస్తారు, ఎవరు లైకులు కొడతారు? మన వాటికి ఎవరు కొట్టరు, లైకులే కొట్టరు అసలు. ఇప్పుడు సోజ్ చెప్తా ఉంటే టప 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 కొడతారు లైకులు. మనం సోజ్ చెప్పని మనకు చేత కాదు, మనం ఏం చెప్పలేము, అవగాహన లేకుండా మనం ఏది మాట్లాడలేము. ఉన్నింది మాట్లాడాలా, లేని మనం చెప్పకూడదు. అది ఫ్రెండ్స్, దయచేసి మీకు ఇష్టమైతేనే లైక్ చేయండి, లేకపోతే వదిలేయండి, కంప్లీట్గా వదిలేండి, నో ప్రాబ్లం. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టకూడదు. కానీ నాకు వచ్చిన వీడియోలో ఇన్ఫర్మేషన్ మాత్రం పెడతా ఉంటాయి. ఇన్ఫర్మేషను ఇదో పలానా దిక్కు ఇలా జరిగింది, పలానా దిక్కు జరిగింది, పలానా దిక్కు ఇట్లా అంట. అది మీరు వెళ్ళొద్దు. ఓకే, ఇంకొక మంచి డైమండ్తో నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్. లవ్లీ ఆల్. లాస్ట్ వరకు చూడండి, ఇంకొక నిమిషం ఉంటుంది వీడియో.